హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ లాకర్ రూమ్. చాలా గ్యాప్ వచ్చింది ఒక వీడియో లైవ్లు చాలా చేసాము వీడియో చేసి. ఎందుకంటే వీడియో చేయాల్సిన టైం వచ్చింది అనిపించింది. మొన్నటి వరకు T20 వరల్డ్ కప్ మ్యాచ్లు లైవ్లు అంతా బాగానే నడిచింది. మొన్నే తాజాగా ఇండియా టీం వాళ్ళు ఓడిపోదామని డిసైడ్ అయ్యారు. దాంతోపాటు మా స్ట్రీక్ కూడా బ్రేక్ అయిపోయింది. సో, ఇంకా సడన్‌గా వక్త్ బదల్‌ది, జజ్బాత్ బదల్‌ది అన్నట్టు టేబుల్‌లో ఏసుకోవాల్సిన సిట్యుయేషన్‌కొచ్చేసాము. ఎలాగా? ఏంటి కథ? ఎందుకు? అసలు కాలిక్యులేషన్స్ అనేవి యాజ్ అ క్రికెట్ ఫ్యాన్స్, హ్మ్. సపోర్టర్ ఆఫ్ క్రికెట్ టీమ్స్, హ్మ్. బోత్ ఆఫ్ అస్ మనిద్దరికి హ్మ్. మనకెప్పుడు క్యాలిక్యులేటర్లు టేబుల్ వేసి అలవాటు ఇప్పటివరకు ఇది రాలేదు. పోతాం డైరెక్ట్‌గా. యాహ్! ఇంకా మనకి అలాంటివి లేదు. లేకపోతే పైన ఉంటాం. యాహ్! కానీ ఈసారి ఈ స్టేజ్‌కి వచ్చిందంటే అదొక ఇట్స్ అ వెరీ దారుణమైన ఎన్ని స్ట్రీకులు అలా దడ బ్రేక్ అవుతూ వచ్చాయి. యెస్. 12 గేములు గెలిచి 13థ్ నంబరే ఓడిపోవడం అనేది ఇట్ ఈస్ మచ్ మోర్ సాడ్. ఎన్ని బొక్కలంటే ఫస్ట్ ఆ స్టేడియం. ఆ స్టేడియం గురించి ఏమన్నా అది మాట్లాడితే కుచ్ బోలాతో వివాద్ హో జాయేగా అది అంటారు ఎలా గానీ అనిపిస్తుందంటే ఇప్పుడు ఇండియా ఐసీసీ బీసీసీఐ చాలా హ్మ్. స్ట్రాంగెస్ట్ బాడీ అయిపోయింది. హ్మ్. క్రికెట్‌ని అంతా ఈళ్ళే రూల్ చేస్తున్నారు. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆ స్టేడియం కట్టినట్టుంది. అంతే. అంతే అదేనా? లిటరల్లీ మనకి అక్కడే పెడతారు అక్కడే ఏం మ్యాచ్‌లు. జరిగినా అక్కడే పెట్టాలి. అక్కడే ర్యాండమ్‌గా స్టాట్ వదలాలంటే లాస్ట్ 29 మ్యాచెస్ ఇన్ T20 వరల్డ్ కప్స్ ఇండియా లాస్ట్ 2 అండ్ ఇండియా లాస్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఎట్ ది సేమ్ స్టేడియం. వెరీ గుడ్ స్టాట్ టు నైస్ స్టార్ట్ విత్. హెల్ప్‌ఫుల్. వెరీ హెల్ప్‌ఫుల్. సో, యాక్చువల్లీ ఓకే. గ్రూప్ స్టేజ్‌ల్లో మనోళ్ళు కానిచ్చారు బానే. అండ్ సూపర్ 8కొచ్చేసరికి కూడా సూపర్ 8లో కూడా మనోళ్ళు లాగించేస్తారు. ఏమన్నా అయితే గీతే సెమీఫైనల్‌లో అయితదేమో మనోళ్ళ అప్రోచ్‌కి అనుకున్నా. కానీ ఐ డిడ్‌ంట్ ఎక్స్‌పెక్ట్ ఇంత ఘోర పరాజయం వేర్ నెట్ రన్ రేట్ ఈస్ -3.8. ఇంకా ఎలా అయిపోయిందంటే మనం మొన్నటి వరకు ఆడిన గ్రూప్ స్టేజ్‌ది అదో వేరే టోర్నమెంట్. యెస్. ఇదో వేరే టోర్నమెంట్ యెస్. అన్నట్టు అయిపోయింది. యెస్. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఏంటంటే పీపుల్ చాలా మంది షాక్ అయిపోతున్నారు. లైక్ అవును. ఏమవుతుంది? ఇదేంటిది సడెన్‌గా ఇంత బ్యాడ్‌గా ఆడేస్తున్నామని. యాక్చువల్లీ యాక్చువల్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ నాట్ దట్ సడెన్‌గా బ్యాట్‌గా ఏం ఆడట్లేదు. నాట్ దట్ షాకింగ్. మనం 4 మ్యాచ్‌ల్లో 4 గెలిచాం. బట్ స్మూత్‌గా డామినేట్ చేసి దుల్లగొట్టేసి అయితే 4 మ్యాచ్‌లు గెలవలేదు మనం. ఒకసారి రిమైండ్ చేసుకుందాం. ఫస్ట్ మ్యాచ్ యూఎస్ఏతో మ్యాచ్ ఉంది చూడు. సూర్యకుమార్ ఆడకపోతే అడుక్కు తినేవాళ్ళం. అంతే. షాల్క్విక్ బాబాయ్ మనకింకా పెట్టేవాడు. 4 వికెట్స్ తీసాడు ఆ మ్యాచ్‌లో. బాగా గుర్తు. తర్వాత మ్యాచు నమీబియా మ్యాచ్ ఎరాస్మస్ అనేవాడు బా ఆడాడు. ఏదేదో జరిగింది. ఎరాస్మస్ జరిగింది. మనోళ్ళు మేనేజ్ చేశారు. గెలిచారు. ఆబ్వియస్లీ గెలిచేశారు. పాకిస్తాన్ మ్యాచ్ వాస్ మోర్ ఆఫ్ ఎ కన్విన్సింగ్ మ్యాచ్ ఫర్ మీ. కంపేర్డ్ టు గేమ్స్ పాకిస్తాన్ యూఎస్ఏ గేమ్ పాకిస్తాన్ ఇస్ ఎ వెరీ కన్విన్సింగ్ మ్యాచ్. వన్స్ మనం బౌలింగ్ దిగిన తర్వాత వన్ సైడ్ అయిపోయింది మ్యాచ్. నెదర్లాండ్స్ మ్యాచ్ జరిగింది. దూబే బాగా ఆడాడు. అండ్ నువ్వు చూస్తే ఈ మ్యాచ్‌లన్నిట్లో కూడా ఓపెనింగ్ స్టాండ్ లేదు. ఎందుకంటే అభిషేక్ శర్మ 3 డక్కులు ఒక దాంట్లో ఆడాడు. ఆ ఒక దాంట్లో ఏదైతే డబుల్ డిజిట్ స్కోర్ కొట్టాడో అందులో ఇషాన్ కిషన్ డక్కు. ఒక దాంట్లోనేమో అన్నగారు శాంసన్ గారు ఆడారు. ఆయనేమో 2, 3 సిక్స్‌లు కొట్టి ఆయన పోయారు. సో, ఇక్కడ ఎక్కడ లేదు. మ్యాటర్ లేదు ఫస్ట్. ఏ అభిషేక్ శర్మ ఏమో షోయింగ్ అప్ ఇన్ ఆల్ ది బైలాటరల్ సీరీసెస్ బీయింగ్ ది నంబర్ 1 T20 బ్యాటర్. సడెన్‌గా ఒంట్లో బాలేదు పడుకున్నాడు మొత్తం. ఐ నో హీ విల్ కమ్ బ్యాక్ ఫర్ ష్యూర్. బికాజ్ హి ఈస్ ఎ క్వాలిటీ బ్యాట్స్‌మన్. నేను పర్సనల్లీ అభిషేక్ శర్మ ఒక బ్లైండ్ స్లాగర్ అని ఎవరన్నా అంటే నవ్వుతా నేను. ఎందుకంటే హి హాస్ సో మచ్ టెక్నిక్. అవును. వెరీ టాలెంటెడ్, వెరీ స్కిల్‌ఫుల్, టెంపర్‌మెంట్ మంచిగా ఉన్న మనిషే. హి నోస్ వాట్ ఈస్ డూయింగ్. బట్ అవుట్ అయిపోతున్నాడు అంతే. ఫామ్ లేదు. మొన్నప్పుడు మొహమ్మద్ ఆమిర్ స్టేట్మెంట్ వేసాడు కదా, ఇటు బ్లైండ్ స్లాగర్ అది ఇది అనగానే నేను అరే ఏందిరా బాయ్ నువ్వు అది అంటే ఆగాను. నెక్స్ట్ మ్యాచ్ ఓకే. ఇదంతా అవుతుంది. ఈ విషయం ఇలా ఉంటే ఫస్ట్ సూపర్ 8కొచ్చాం. సూపర్ 8లో మనకి సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్‌కైతే నాకు పర్సనల్లీ ఏమనిపించిందంటే నేను ఫాలో అయ్యే కొంతమంది యూట్యూబ్‌లో కొంతమంది వీడియోలు చూస్తా. ఇప్పుడు అశ్విన్ వీడియో నేను తప్పకుండా చూస్తా. అలాగే ఎస్కేబీ షార్ట్స్ అని ఒక ఆయన వీడియో చూస్తా. కౌశిక్ అన్న చేస్తే కౌశిక్ అన్న చూస్తా. ఇలా కొంతమంది చూస్తా. మోస్ట్ ఆఫ్ దెమ్ చెప్పింది ఏంట్రా అంటే
ప్రిపేర్ అయ్యి రాకుండా ఉండడం ఇస్ ది మోస్ట్ సాడెస్ట్ థింగ్. ఒక మ్యాచ్‌కి నువ్వు ప్రిపేర్ అయ్యి రాకుండా ఉండడం ఏంటి? అంటే లైక్ నువ్వు గమనించు, సౌత్ ఆఫ్రికా ఎలా ప్రిపేర్ అయ్యి వచ్చారో ఫస్ట్ మాట్లాడుకుంటే మనకు కొంచెం ఈజీ అవుద్దేమో అని నేను ఇలా వస్తున్నా. ఇప్పుడు వి ఆల్ నో దట్ అభిషేక్ శర్మకి ఒక బ్యాటింగ్ స్టైల్ ఉంది. అవును. రూమ్ తీసుకొని ఆఫ్ సైడ్ ఓపెన్ చేసి ఆఫ్ సైడ్ ఆడతాడు. అలా అని ఈజీ బ్యాడ్ విత్ ది లెగ్ సైడ్ అంటే నో హీ ఈస్ వెరీ స్ట్రాంగ్ విత్ లెగ్ సైడ్ ఆల్సో. He just prefers and హీ జస్ట్ it's stronger. ప్రిఫర్స్ రూమ్ తీసుకొని ఆఫ్ సైడ్ ఆడడం. నువ్వు చూస్తే వాళ్ళు రూమ్ ఇవ్వకుండా ప్రతిదీ బాడీ మీదకి వేసారా అంటే కాదు. దే మేడ్ హిమ్ మిస్ సో మెనీ బాల్స్ చాలా. ఇన్ ది ఆఫ్ సైడ్. వైడ్ ఆఫ్ ది లైన్ పట్టుకొని అభిషేక్ శర్మకి మిడిల్ ఆఫ్ ది బ్యాట్ తగలనివ్వకుండా. లిటరలీ ఇది ఏదో సినిమాలో గౌతమ్ వాసుదేవ్ అంటాడు కదా, ఏంటి స్కెచ్చా అంటే లిటరలీ స్కెచ్ కనబడుతుంది వారు Exactly. చేస్తున్నారు పడుతుందని. ఎగ్జాక్ట్లీ అండ్ యాజ్ ప్లేయర్స్ యాజ్ ఆఫ్ దట్ క్యాలిబర్ అక్కడ అంత పెద్ద టైం, అంత పెద్ద గేమ్లో, అంత పెద్ద ఈవెంట్లో ఆడుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఓకే వాడు స్కెచ్ చేస్తాను ఇది తెలుస్తుందని. అవును, మరి మనం అదే కదరా ప్రిపేర్ అయ్యి రావాలి కదా. బట్ ఇట్ వాస్ వెరీ లైక్ వెరీ నార్మల్. వాళ్ళు నీకు చెప్పి నేను ట్రాప్ వేస్తున్నాను అంటే ఓకే నువ్వు పడతావా అంటే పడిపోయాడు అంతే, అయిపోయింది, అలా అయిపోయింది. అంతే. లైక్ అదే జరిగిందిరా ఇప్పుడు అభిషేక్ శర్మకి అదే జరిగింది. ఇషాన్ కిషన్ అయితే దట్ వాస్ మచ్ మోర్. అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ దానికి వద్దాం. అభిషేక్ శర్మ దాంట్లో కూడా ప్రాబ్లం ఏంటంటే ఎన్ని డాట్స్ పడినాయి అంటే లేపేస్తారు మన వాళ్ళు. 3 డాట్లు వరుసగా పడతాయి లేపుతారు. నెక్స్ట్ లిటరలీ మన లైవ్ లో కూర్చొని అనుకున్నాం ఇప్పుడు 3 డాట్లు పడ్డాయి అన్న కాబట్టి లేపుతాడు అని. ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఇది స్కెచ్, ఇప్పుడు ఇదే స్కెచ్ అదే జరిగింది. అంతే, అదే లెగ్ జరిగింది. సైడ్ వచ్చింది, బాల్ లేపుదాం అనుకున్నాడు, స్లోవర్ బాల్ పైకి ఎగిరింది, అవుట్. ఇషాన్ కిషన్ విషయానికి వద్దాం. ఇషాన్ కిషన్ ఏంటి, అభిషేక్ శర్మ కొంచెం ఫామ్లో లేడు కదా, నేను ఫామ్లోనే ఉన్నా కదా అని స్ట్రైక్ తీసుకున్నాడు. ఫస్ట్ బాల్, సెకండ్ బాల్, థర్డ్ బాల్ 3 డాట్లు పడ్డాయి. డైరెక్ట్ ది ఫీల్డర్ 1-2 కొట్టాడు, ఒక డిఫెన్స్ ఆడాడు, అంతా బాగానే ఉంది. ఒక్క స్లోవర్ బాల్ అలా ఫ్లైట్ చేసి వదిలేడు. అన్నగారు ఆపుకోలేక అక్రాస్ ది లైన్ అది కూడా దొరికేహాడు, ఘోరంగా అది దొరికి ఎప్పుడైతే టచ్ దానికి కాంటాక్ట్ అయిందో నాకు ఇంకా అయిపోయింది. తిలక్ వర్మ ఏమైందన్నా, ఏందన్నా తిలక్, నేను ఏమనుకున్నా తెలుసు, తిలక్ వర్మే ఆడతాడు, ఎవడు ఆడకపోయినా తిలక్ మనం వర్మ ఏదైతే ముందు ఆడతాడు. ప్రెడిక్షన్స్ వీడియో చేసినప్పుడు హైయెస్ట్ రన్ స్కోర్ తిలక్ వర్మ అనుకున్నాను నేను. తిలక్ వర్మ ఏమో రేట్ బాగాలేదు. మొన్న మ్యాచ్ అయితే యాన్సన్ గడికి దొరికేసాడు, నీట్గా దొరికేసాడు. ఫ్రంట్ ఫుట్ వచ్చేదో ఆడదాం అనుకున్నాడు, అదేమో మంచి టెస్ట్ మ్యాచ్ లెంత్ బాల్, లైన్ అండ్ లెంత్. అలాగా ఒక్కొక్కళ్ళు చాలా నీట్గా. అమ్మ ఇంక సూర్యకుమార్ అది అలా కొట్టాడు, నేను మాట్లాడడానికి కూడా అది మాట్లాడాలనుకోవట్లేదు. మరి అది ఇట్ ఈస్ వెరీ సాడ్ ఆఫ్ అస్ టు వాచ్ ఇట్. ఇంకా అందరూ అలాగా ఇంకేమైపోయిందంటే ఇట్ వాస్ లైక్ దే లాస్ట్ హోప్, దే అంతే. లాస్ట్ ఇంకా ఇంటెంట్ అన్నట్టు పడిపోయింది. ఇంకా సంథింగ్ వాజ్ ఆఫ్. సంథింగ్ ఇట్ వాస్ నాట్ లైక్, ఎందుకంటే మనకున్న క్వాలిటీ ఆఫ్ ప్లేయర్స్ లో నీకు 3-4 పోయినా 6, 7, 8 విల్ డూ సంథింగ్, వాళ్ళకి ఏదో కనబడుతుంది. ఇద్దరు నుంచుంటే మ్యాచ్ అయిపోతుంది గెలుస్తుంది. మనకి. మరి సూర్యకుమార్ యాదవ్ నుంచోలేదా యుఎస్ఏ మ్యాచ్ లో? మనకి ఈ వరల్డ్ కప్ మొత్తం ఒకరిద్దరే నించున్నారు అంతే అంతే. అది దానివల్లే ఏదో చేస్తూ వచ్చాం. అంతే. ఇంకా ఒకళ్ళిద్దరు కూడా మనకి దొరకడం కష్టం అయిపోయినప్పుడు మొత్తం అలా పోయింది. కమింగ్ బ్యాక్ టు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, టీమ్ సెలెక్షన్. హూ డ్రాప్స్ ఏ వైస్ కెప్టెన్? జీజీ అన్నిటికంటే కామెడీ ఏంటంటే, ఓకే దే హ్యాడ్ ఎ వెరీ సాలిడ్ రీజన్ దట్ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, రికిల్టన్ అండ్ దే హ్యావ్ క్వింటన్ డికాక్. సో ఆబ్వియస్లీ వాషింగ్టన్ సుందర్ ఈజ్ అ మ్యాచ్అప్ ఫర్ దెమ్ అని చెప్పి తీసుకొచ్చారు. సుందర్ వేసారుగా లేడు. సో సుందర్ వేసేసరికి ఇద్దరు లేరు, మిల్లర్ అండ్ డివాల్డ్ బ్రేవిస్ వర్ ఇన్ ద క్రీజ్. అప్పుడు సుందర్ నేర్పించారు. ఫస్ట్ ఓవర్ 11 రన్స్ ఇచ్చాడు సుందర్. బ్రెవిస్ ఉన్నాడని చెప్పి దూబే నేర్పించారు. కుక్క కొట్టుడు కొట్టారు. దూబే టుక్ బ్రెవిస్ వికెట్, బట్ స్టిల్ కొట్టారు. సో నువ్వు ఏదైతే మ్యాచ్అప్ అని ఎంప్లాయ్ చేద్దాం అనుకున్నా అదే గాన్ టు ది డాగ్స్. సో ఎనీ డే ఇప్పుడు నువ్వు క్వాలిటీ పరంగా చూసుకుంటే అక్షర్ పటేల్ రా, మన వరల్డ్ కప్ లో 3 వికెట్లు పడిపోతే వాడే నుంచి ఆడాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, నీకు ఎక్స్పెరిమెంట్లు చెయ్యాలి, ఐ వాంట్ టు ట్రై సంథింగ్ అన్నప్పుడు నీకు నమీబియా ఉంది, నెదర్లాండ్స్ ఉంది. నెదర్లాండ్స్ ట్రై చేశారు కదా, అదే చేశారు, సరిపోయింది. కానీ వన్స్ యు ఆర్ ఫేసింగ్ సౌత్ ఆఫ్రికా,
సౌత్ ఆఫ్రికా మనకు సూపర్ 8 ఫిక్చర్స్ లో ద స్ట్రాంగెస్ట్ టీమ్ అన్డౌటెడ్లీ మనం ఫేస్ చేస్తున్న స్ట్రాంగెస్ట్ టీమ్. అది గెలిచామంటే మోస్ట్లీ ఇంక వెళ్ళిపోయినట్టే. అలాంటప్పుడు యూ కెనాట్ టేక్ దో స్ట్రాటజిక్ డిసిషన్స్. అంత ఎందుకు ఇప్పటి వరకు నువ్వు ఫిక్స్డ్ టీమ్ ఏమి మార్చకుండా, ఇషాన్ కిషన్ వాజ్ అన్ పీక్ పర్ఫార్మెన్స్, సంజు శాంసన్ వాజ్ అన్ లో కాబట్టి జరిగింది తప్ప, ఇఫ్ సంజు ప్లేడ్ సమ్ వాట్ బెటర్ అండ్ ఇషాన్ కిషన్ డిడ్ నాట్ పర్ఫార్మ్ అంతలాగా బట్ పర్ఫార్మ్డ్ వెల్, సంజు స్టిల్ వుడ్ హ్యావ్ ప్లేడ్ అంతే. బట్ నువ్వు స్ట్రక్చర్డ్ గా స్టేబుల్ గా ఉంచుకొని వెళ్ళినోడివి ఇక్కడ ఎందుకు సూపర్ 8లకు వచ్చేసరికి జింబాబ్వేతో కూడా చేసిన అర్థం లేదు. ఫీల్డింగ్ వాజ్ నాట్ సో గుడ్. ఫీల్డింగ్ లో 2 ఇచ్చేసాం, నార్మల్ ర్యాండమ్ గా 2 ఇచ్చాం. హార్దిక్ పాండ్యా బ్రూవిస్ అయితే కళ్ళ ముందు మెల్ పార్ట్నర్షిప్ అలా బిల్డ్ చేసుకుంటూ ఆడుకున్నారు. వరుణ్ చక్రవర్తి ఫస్ట్ ఓవర్ కొట్టగానే నాకు అర్థమైపోయింది 3 ఓవర్లు కొడతారు. ఒకసారి దొరికేస్తే ఇంకా వరుణ్ చక్రవర్తి కంబ్యాక్ లాంటి కొంచెం కష్టం. వికెట్ తెస్తే తీయొచ్చు బట్ అమ్మో ఇట్ వాజ్ వెరీ టార్చరస్. ఓకే, సో సడన్ గా ఒక్క మ్యాచ్ తో ఇన్ని బొక్కలు ఉన్నాయో మనలో, మనం ఇప్పటివరకు ఇగ్నోర్ చేసామన్నమాట. అదే మన ప్రాబ్లం ఏంటంటే మనకి at the end of the day you need those 2 points. నీకు 2 points వచ్చేసరికి బొక్కలున్నా సరే లేరా అన్నట్టు ఉంటుంది. అండ్ ఆల్సో చూసావా సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎంత అగ్రెసివ్ ఉండేవో ఫీల్డ్ మీద, వికెట్లు పడుతుంటే అరుస్తున్నారు. దే వర్ వెరీ అగ్రెసివ్. సుందర్గా ఏదో నువ్వు పిచ్చి మీద నడుస్తున్నావు, మిల్లర్ తో గొడవ వేసుకుని మిల్లర్ అరే నీకు వికెట్లు నీకు 3 బాల్ లేకపోతే నాతో పెట్టుకో. ఏందోరా, నేను ఒక మీమ్ కూడా చూసా. నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు మిల్లర్ వాజ్ క్యారింగ్ దిస్ టీమ్, నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు మిల్లర్ వాజ్ క్యారింగ్ దిస్ టీమ్, నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా మిల్లర్ ఈజ్ స్టిల్ క్యారింగ్ దిస్ టీమ్. మిల్లర్ ఈజ్ డూయింగ్ దట్. మిల్లర్ ఎప్పుడైతే అది పోయిందో, ఆ ఫైనల్లో ఎప్పుడైతే ఓడిపోయాడో, ఆ తర్వాత భయ్యా హ్యాస్ బీన్ డూయింగ్ గుడ్. సో అల్టిమేట్లీ మళ్ళీ కొంచెం రన్ రేట్ ఇచ్చామంటే ఎంత రన్ రేట్తో ఓడిపోయాం. ఎంత -3.8 ఏందో, మనం అన్ని రన్నులు తేడాతో ఓడిపోవడం వల్ల వచ్చిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాం. యూ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ మ్యాచ్ ఆర్ ఇంకేమన్నా? ఈ మ్యాచ్ గురించి ప్రస్తుతానికి కదా అదే మన దరిద్రం గురించి మాట్లాడుతున్నాం కదా. దరిద్రంగా అయిపోయాను, ఓకే సరే క్లోజ్. మన దరిద్రానికి ఒకటి ఎడిషన్ అయింది. నెక్స్ట్ మ్యాచ్ జరిగింది, జింబాబ్వే వర్సెస్ వెస్టిండీస్. వాంఖడేలో మ్యాచ్ దొరికిందే పోతురాజుకి ఛాన్స్ అన్నట్టు వాళ్ళు రిచ్చిపోయారు. వాళ్ళు 250 చింపేశారు ఇలా టీమ్ ని. వాళ్ళు సడన్ గా అక్కడికి వచ్చేసరికి ట్రోఫీ కొడదామా అన్నట్టు వాళ్ళు ఇలా ఆడలేదు. దే డిడ్ నాట్ ప్లే లైక్ దిస్ అట్ ఆల్ ఇన్ ద గ్రూప్ స్టేజ్. షెర్ఫిన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్ అందరూ ర్యాంప్ వేసారు. హెట్మైర్ అయితే ర్యాంప్ అవతలేసాడు మ్యాచ్ ని. అఖిల్ హుసేన్ గారు ఎప్పుడైతే వికెట్ తీయడం స్టార్ట్ చేసాడో అర్థమైపోయింది అఖిల్ హుసేన్, మోటీ అందరూ వికెట్లు తీసేస్తున్నారు. మాథ్యూ ఫోర్డ్ అబ్బోయ్, నేనేమో చూసి అప్పుడు అలా ప్యాన్ చేస్తే డారెన్ సామి కూర్చుని ఉన్నాడు. అమ్మ ఇండియాలో T20 వరల్డ్ కప్ అవ్వాలి మనకి చిన్న వస్తుంది అది. సో అలాగా డారెన్ బ్రాత్వేట్ ఏమో స్టూడియోలో ఉన్నాడు. ఎస్, అందరూ ఉన్నారు అక్కడే ఉన్నారు, స్పైస్ లాగా వచ్చారు. అదే కదా. సో అమ్మ వాళ్ళేమో ఘోరంగా 110 runs తేడాతో గెలిచారు ఆ మ్యాచ్. 110 runs అంటే అది ఒక యుద్ధం. అది ఆ యుద్ధాన్ని ఎలా పెట్టారంటే, ఇప్పుడు ఓకే ఇప్పుడు వీళ్ళు ఇంత రన్ రేట్ అంటే ఇంకా రన్ రేట్లతో మనం వెస్టిండీస్ తో కంపీట్ చేయలేము. శ్రీలంక కంటే ఒక 12 runs ఎక్కువతో కొట్టారు. కంపీట్ చేయలేము, అసలు కంపీట్ చేయలేము రన్ రేట్ తో. ఇప్పుడు మన సినారియోస్ ఏంటో చూద్దాం. క్వాలిఫికేషన్ సినారియోస్. మోస్ట్ సింపుల్ సినారియో, సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలవాలి, వాళ్ళు ఆడే 2 మ్యాచ్లు. ఇండియా నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలవాలి, సౌత్ ఆఫ్రికా ఇండియా క్వాలిఫై అయిపోతాయి. ఎందుకంటే వెస్టిండీస్ 2 మ్యాచ్లు ఓడిపోద్ది కాబట్టి. అది ఓకే, ఇట్స్ మోస్ట్ సింపుల్ సినారియో. కానీ అది ఎందుకు అవుద్ది? మోస్ట్ లైక్లీ అది అవ్వదు. ఎందుకు? సౌత్ ఆఫ్రికాకి సడన్ గా గుర్తొస్తుంది, 2024లో ఈనా కొడుకులే మమ్మల్ని ఓడదొబ్బారు, వీ విల్ నాట్ షో అప్ ఫర్ ది వెస్టిండీస్ మ్యాచ్ అనుకున్నారు అనుకో, ఫర్ సపోజ్. స్పోర్ట్స్మెన్షిప్ ప్రకారం అవ్వదు, కానీ దురద వల్ల మనం చెప్పలేం. ఓకే, అలా అవ్వదు. యూజువల్లీ అలాగేం అనుకుని ఎవడు రాడు, గెలవాలనే వస్తారు. సో Feb 26 2 మ్యాచ్లు ఉన్నాయి. ఫస్ట్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్, నెక్స్ట్ అది మొతేరాలోనే అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నెక్స్ట్ ఇండియా వర్సెస్ జింబాబ్వే. ఆ రోజు వెస్టిండీస్ గెలిచింది అనుకుందాం ఫర్ సపోజ్, 1 run గెలిచినా మనకి లాసే. ఓకే,
మీన్‌వైల్ మనం జింబాబ్వే మీద ఎలా గెలవాలి? అంటే సినారియోస్ ఏమున్నాయి? అనే దానికి నా దగ్గర నేనొకటి సేవ్ చేసుకున్నాను. అది చూపిస్తా నీకు. లైక్ మనం ఏద్దాము స్క్రీన్ మీద మీరు కూడా చూడండి. సో, ఇండియాకి ప్రస్తుతానికి నెగెటివ్ రన్ రేట్ ఉంది కదా! పాజిటివ్ రన్ రేట్ రావాలి అంటే ఇఫ్ ఇండియా ఈస్ బ్యాటింగ్ ఫస్ట్, ఇండియా షుడ్ విన్ బై మోర్ దెన్ 77 రన్స్. అప్పుడు 0.01కి వస్తది. పాజిటివ్ రన్ రేట్‌కి వస్తది. లేదు ఇండియా బ్యాటింగ్ సెకండ్ అనుకో 101 కొట్టాలంటే 7 ఓవర్స్‌లో, 121 కొట్టాలంటే 8 ఓవర్స్‌లో, 141 కొట్టాలంటే 10 ఓవర్స్‌లో, 181 కొట్టాలంటే 12.5 ఓవర్స్‌లో చేజ్ చేయాలి. సో, ఇది సినారియో. మనం అక్కడికి తెచ్చి పెట్టుకున్నాం మ్యాచ్‌ని. సో, ఫర్ సపోజ్ మనం పాజిటివ్ రన్ రేట్‌లోకి వచ్చాం, లేకపోతే జింబాబ్వే మీద గెలిచాం అండ్ సౌత్ ఆఫ్రికా వన్ అగైన్స్ట్ వెస్ట్ ఇండీస్. ఇవి 2 జరిగితే మార్చ్ 1న జరిగే వెస్ట్ ఇండీస్ వర్సెస్ ఇండియా ఈజ్ ఎ వర్చువల్ క్వార్టర్ ఫైనల్. అది మ్యాచ్. సో, ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత నా క్వెషన్ ఏంటంటే ఐపీఎల్ ఎప్పటి నుంచి? అది ఐపీఎల్ మార్చ్ 26 అని టెంటేటివ్‌గా చెప్పారు. సో, నాకు మనకి ఇంకా అన్నిటికంటే భయం దేనికవుతుంది తెలుసా? మనం వెస్ట్ ఇండీస్, సౌత్ ఆఫ్రికా ఓ మై గాడ్ అంటున్నాం కదా! సరదాగా జింబాబ్వే టర్నప్ అయిపోవాలంట ఆ రోజు. దే మైట్ నాట్ బీట్ అస్. దే మైట్ నాట్ సరదాగా మనం పోన్లే అభిషేక్ శర్మ ఆడేశాడు, ఇషాన్ కిషన్ ఆడేశాడు, అందరూ ఆడేశారు, అంత అవుతుంది. అభిషేక్ శర్మ ఉంటే ఆ రోజు స్క్వాడ్‌లో 220 కొట్టాం అనుకో, 230. మనోళ్ళు సరదాగా అలాగా 180కి పట్టుకెళ్ళారు అనుకో. సరేరా! సరే. అదంతా పక్కనెట్టు. ఓకే. ఇయన్నీ అయినియి. నాకు నిజంగా హానెస్ట్‌లీ స్పీకింగ్ ఎక్కడో గుండెల్లో సౌత్ ఆఫ్రికాది కూడా పక్కనెట్టు. 26న మనకు కావాల్సినట్టే అన్నీ జరిగినాయి. మనం వర్చువల్ క్వార్టర్ ఫైనల్‌కి వెళ్ళాం అనుకుందాం. నా కొడుకులు కొడతారేమో అనిపిస్తుందిరా వాళ్ళున్న నాకెందుకో ఫామ్‌కి. అనిపిస్తుంది ఏంటంటే ఆ రోజు ఇండియా వెస్ట్ ఇండీస్ దగ్గరికి వెళ్ళిపోతే మనం వెస్ట్ ఇండీస్ ని కొట్టేస్తాం. అని క్వార్టర్ ఫైనల్ అయితే. అక్కడ వరకు వెళ్తే మనం అయితే కొట్టేస్తాం అని అయితే అనిపిస్తుంది. 26థ్ ఇంపార్టెంట్ అంటావు. మనకి దరిద్రం అయితే ముందే పట్టాలి. అంతే. సో, వాట్ ఐ ఫీల్ ఇస్ దెర్ ఆర్ వెరీ హై ఛాన్సెస్ దట్ ఫేట్ ఏంటో మనకి 26 తెలిసిపోతుంది. అది పరిస్థితి. సడన్ గా ఒక్క మ్యాచ్ తో ఇన్ని టేబుల్స్ టర్న్ అవుతాయని సౌత్ అనుకోలేదు. ఆఫ్రికాతో ఉంది కాబట్టి మన సౌత్ ఆఫ్రికా ఉంది కాబట్టి సరిపోయింది. మనకి అట్లీస్ట్ కొద్దిగా జాలి వల్ల కొట్టండి రా మీరు వెస్ట్ ఇండీస్ ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియా పాకిస్తాన్ ఉందనుకో అక్కడ గాన్ భాయ్. ఇంకా నేను వదిలేసుకుంటాను లైట్లే వరల్డ్ కప్ అని. ఏముంది ఇంకా 1.5 year అయితే 2 years అయితే మళ్ళీ వచ్చేస్తా వరల్డ్ కప్. అంతే. సరే ఐపీఎల్ వరకు ఒకవేళ 26న ఉన్న పోయింది, ఐపీఎల్ వరకు ఏందిరా మన పరిస్థితి అని అనుకుంటే లాకర్ రూమ్ లో మాత్రం బోల్డ్ కంటెంట్ వస్తుంది గైస్. F1 స్టార్ట్ అవుతుంది, F1 వీడియోలు వస్తాయి. సో F1 వీడియో నుంచి మేము ఫస్ట్ది స్ట్రీమ్ కూడా చేస్తాం. మెల్బర్న్ గ్రౌండ్ ప్రీ వస్తుంది. సో స్ట్రీమ్ కూడా చేసే ఛాన్సులు గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే రెగ్యులేషన్స్ కొత్తవి. ఫస్ట్ ఇది ఫెరారీస్ కుకింగ్ అంటున్నారు, బాయ్ హ్యామిల్టన్ ఈజ్ ఆన్ రోల్ అంటున్నారు, అది ఇది అంటున్నారు. సో కొంచెం ఉంది, ఊపు వైబ్ అయితే ఉంది. సో అన్నీ వస్తున్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. ఎవరన్నా ఇంకా మమ్మల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్. క్రికెట్తో పాటు అన్ని రకాల స్పోర్ట్స్ మేము ఇక్కడ చేస్తూ ఉంటాం. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు మహా అయితే ఎన్ని రకాల స్పోర్ట్స్ చేస్తారా అని అనుకుంటే క్రేజీ స్పోర్ట్స్ వీడియో ఉంది, అది కూడా చూడండి. అవి కూడా చేస్తుంటాం ఒకసారి. సో దాట్ ఈస్ అవర్ ఎపిసోడ్ 30 ఫర్ యూ గైస్. విల్ బి బ్యాక్ విత్ ఎపిసోడ్ 31, దట్ ఈస్ F1 వీడియో. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడే షూట్ చేస్తాం అందుకని సేమ్ బట్టలతో ఉంటాయి. బాయ్ గైస్, బాయ్. సబ్స్క్రైబ్ అయిపో అన్ని లైక్ సబ్స్క్రైబ్.